హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. వెల్కమ్ టు ఆనందరావు వెల్కమ్ యూట్యూబ్ ఛానల్. చిన్న వయసులోనే వెండి తెరపై అడుగుపెట్టిన సహజ నటి జయసుధ సౌత్ ఇండియా సినిమాలోనే కాదు, టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలో కూడా నటించింది. గత కొద్ది కాలంగా జయసుధ సీక్రెట్గా మూడో పెళ్లి చేసుకుంది అనే వార్తలు టాలీవుడ్లో వినిపిస్తూ ఉన్నాయి. జయసుధ గారు మదర్ క్యారెక్టర్ చేస్తూ తెలుగు అభిమానులను మెప్పించింది. జయసుధ 50 ఏండ్ల సినీ ప్రస్థావనంలో ఎన్నో రకాల పాత్రలను పోషించింది. తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో తరగని ముద్ర వేసింది. సిల్వర్ స్క్రీన్ హీరోయిన్గా ఆమె సక్సెస్ అయ్యారు. జయసుధ మొదటి వివాహం కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ అనే బిజినెస్ మ్యాన్తో జరిగింది. ఆ తర్వాత ఆయన నుంచి విడిపోయి 1985లో బాలీవుడ్ జితేంద్ర కపూర్ కజిన్ నితిన్తో పెళ్ళయింది. వీరిద్దరికీ 2 పిల్లలు ఉన్నారు. 2017లో జయసుధ భర్త నితిన్ కపూర్ డిప్రెషన్ కారణంగా సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెకు 64 వయసు. గత కొద్ది కాలంగా జయసుధ ఒక వ్యక్తి తాను మూడో పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్తపై జయసుధ క్లారిటీ ఇచ్చింది. గత కొద్ది కాలంగా జయసుధతో ట్రావెల్ చేస్తున్న వ్యక్తి పేరు ఫిలిప్ రోవియల్ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారట. జయసుధ క్రిస్టియన్గా ఎలా మారింది, ఆ తర్వాత ఏం జరిగింది, మారకముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇవి అన్నీ జయసుధ బయోపిక్లో ఉంటాయట. ఇక్కడ ఎంత ఫాలోయింగ్ ఉంది, షూటింగ్ ఎలా జరుగుతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకునేందుకు నాతో ట్రావెల్ అవుతూ ఉన్నారని జయసుధ క్లారిటీ ఇచ్చింది. అంతే తప్ప తమ మధ్య ఇంకా ఏమీ లేవు అని స్పష్టం చేసింది.